యువరాజ్ కోపంతో రగిలిపోతూ వాళ్ళు అనుకున్నట్లు అక్క సీమంతాన్ని పూర్తి చేసేస్తే ఇంకా నేను వారసత్వంపై ఆశలు వదులుకోవాల్సిందే, మీరు కూడా వదులుకోవాల్సిందే అని యువరాజ్ అంటూ ఉంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమంతం జరగకూడదు, బావ వచ్చి అక్షింతలు వేయకూడదు, బావని రాకుండా చేస్తే సరిపోతుంది కదా అని కాచి చెప్తుంది. అవును అది కరెక్టే, నేను హాస్పిటల్కి వెళ్తాను, బావ సిచ్యువేషన్ తెలుసుకుంటాను, బావ రాకుండా ఏదో ఒకటి చేసి అడ్డుకుంటాను అని యువరాజ్ చెప్తాడు. అబ్బోడా, వాళ్ళని అడ్డుకోవాలని నువ్వు తప్పుగా ఏమీ చేయకబోడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అవును యువరాజ్, నువ్వు మాత్రం అసలు నేరాల్లో ఇరుక్కోకూడదు అని నిషి అంటుంది. సరే, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, బావని రాకుండా నేను అడ్డుకుంటాను, ఇంట్లో వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అని యువరాజ్ చెప్తాడు. ఇక ధాత్రి కేదార్ ఇద్దరు కూడా ధాత్రి మనం అక్క శ్రీమంతాన్ని చాలా బాగా చేయాలి, ఏమేం చేయాలో నాకు సరిగ్గా తెలియటం లేదు, ఎవరైనా తెలిసిన వాళ్ళని తెలుసుకొని మొత్తం అరేంజ్ చేస్తాము అన్నట్లు మన దగ్గరున్న డబ్బులు సరిపోతాయా, ఇంకేమైనా డబ్బులు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుందా చెప్పు ధాత్రి, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుకుంటా నవ్వుతూ ఉన్నావేంటి అని కేదార్ అడుగుతూ ఉంటే, నేను మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావా కేదార్, అయిపోయిందా, నువ్వు ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టు, చూడు అందుకు ఏమేం కావాలో నేను అన్నీ కూడా తెలుసుకొని రెడీ చేస్తాను, కానీ నువ్వైతే కొంచెం రిలాక్స్ అవ్వు కేదార్ అని ధాత్రి అంటూ ఉంటే, అది కాదు ధాత్రి, అక్కకి మొట్టమొదటిసారి మన చేతుల మీదుగా సీమంతం జరిపిస్తున్నాము, ఇలాంటి లోటు రాకూడదు ధాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి అవన్నీ కూడా వింటుంది, అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అక్క ఏంటక్క అలా వెళ్ళిపోతున్నావు, ధాత్రి అక్క వెళ్ళిపోతుంది అని కేదార్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి వదిన, ఏదో మాట్లాడాలని వచ్చారు, మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నారు ఎందుకు అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మీ మాటలకి నా మాటలు అడ్డు తగులుతాయేమోనని వెళ్తున్నాను అని కౌశికి చెప్తుంది. ఏంటక్క బావరాడని ఏమైనా నువ్వు కంగారు పడుతున్నావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అయినా అన్నయ్యని ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తున్నారు, మీకోసం తప్పకుండా వస్తారు వదిన, నువ్వు అలాంటి డైట్లు ఏమీ పెట్టుకోకు, నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను కదా అని ధాత్రి చెప్తుంది. ఇలా రావద్దున, వచ్చి ఇలా కూర్చో అని కౌశికిని ఉయ్యాల కూర్చోపెడతారు. ఇద్దరు కూడా అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, ఇప్పుడు ఈ సీమంతం జరిగితే నా అన్న వాళ్ళే సురేష్ వస్తే బాధపడేలా తలదించుకునేలా మాట్లాడతారు, ఇప్పుడు సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉంటుంది, అందుకే వద్దని అని కౌశికి చెప్తూ ఉంటుంది. వదిన అలాంటిదేం జరగదు, అన్నయ్య నీ కోసం తప్పకుండా వస్తాడు, ఇక నీ కోసం అన్నయ్య మాటలు పడడంలో ఏమి ఆలోచించడు, బాధపడ్డు, కాబట్టి నువ్వన్నీ ఆ మనసులో పెట్టుకోకు, సీమంతం వద్దని అస్సలు మాట్లాడకండి వదిన అని ధాత్రి అంటుంది. కానీ నేను సురేష్ కలుసుకున్న ప్రతిసారి కూడా మా మధ్య దూరం పెరుగుతోస్తుంది, మా రాతల్లో అదే రాసి పెట్టినట్లుంది, ఇప్పుడు నా సీమంతం అని తెలియగానే సురేష్ పరిగెత్తుకొని వస్తాడని నాకు తెలుసు, కానీ ఆ దూరం పెంచుకోవడం ఎందుకని అని కౌశికి చెప్తుంది. చూడండి వదిన, మనసులో అన్నయ్య మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారు, మీరేమో దూరంగా ఉండండి అంటూ ఎంత కటువుగా ఎన్నిసార్లు మాట్లాడారు, మీ ప్రేమ ఇప్పుడు అన్నయ్యకి అర్థమవుతోంది, అయినా అన్నయ్య కూడా అన్నింటినీ అర్థం చేసుకుంటాడు, మీరు ఇంకేం ఆలోచించకండి అని ధాత్రి అంటుంది. ఇక అవునని కేదార్ కూడా అంటాడు. అలాగే కానివ్వండి అని కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధాత్రి ఏదో ఒకటి చేసి అక్క బావ మధ్య దూరాన్ని తగ్గించి వాళ్ళని కలిపేయాలి అని కేదార్ చెప్తాడు. అలాగేనని ధాత్రి అంటుంది. ఇక డాక్టర్ అయితే సురేష్తో మాట్లాడుతూ ఉంటాడు. సురేష్, ఈరోజు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాము, నువ్వు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నీ వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళటానికి వస్తారని చెప్పావు కదా, ఏంటి నీకోసం ఎవరు రాలేదా, నువ్వు ఒక్కడే వెళ్తున్నావా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. వస్తారని నేను కూడా ఎంతో ఆశతో ఎదురు చూశాను డాక్టర్, కానీ నన్ను వచ్చి తీసుకువెళ్ళేంత ప్రేమ నేను కోల్పోయాను అని ఇప్పుడే అర్థమవుతోంది, నేనే వెళ్తాను అని సురేష్ అయితే స్టిక్ పట్టుకొని నడవబోతూ పొరపాటున కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడే కేదార్ వచ్చి పట్టుకుంటాడు. అదిగో మీ వాళ్ళు వచ్చారు, ఇక నేను వెళ్తున్నాను అని డాక్టర్ వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య ఇది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటి బావా, అక్క ప్రేమని నువ్వు కోల్పోయావని మాట్లాడడం ఏంటి, అక్క నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలియదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మరి నన్ను ప్రేమించేదే అయితే, నన్ను క్షమించిందే అయితే నా కోసం ఇక్కడికి వచ్చేది కదా, నన్ను చూసుకునేది కదా అని సురేష్ బాధపడుతూ ఉంటాడు. అయ్యో బావా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించింది ఎవరనుకుంటున్నావు, కౌశికి వదినే, అంతేకాదు నీకు ఇలా జరిగిన రోజు రాత్రి కీర్తి, వదిన, మాధురి ముగ్గురు కూడా రాత్రంతా హాస్పిటల్లోనే ఉండిపోయారు, మిమ్మల్ని దగ్గరుండి చూసుకున్నారు, వదినకి మీ పైన చాలా ప్రేమ ఉంది అని ధాత్రి అంటుంది.
ఇప్పుడు కూడా మీకోసం రావాలన్నంత ప్రేమే ఉంది అని ధాత్రి అంటుంది. నేను బాధపడతానని ఇలా చెప్తున్నారు, అయితే ఇప్పుడు కౌశికి వచ్చిందా అని సురేష్ అడుగుతూ ఉంటాడు. అక్క రావాలని అనుకుంది, కానీ రాలేని పరిస్థితుల్లో ఉంది. రేపు అక్కకి సీమంతం జరిపిస్తున్నాం అని కేదార్ చెప్తాడు. మీరు కూడా తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి, మీకోసం ఎదురు చూస్తుంది అని ధాత్రి అంటుంది. లేదు జగదాత్రి, నేను రాలేను. వచ్చి నేను అక్కడ అవమానపాలు కాలేను. కౌశికి నన్ను క్షమించిందో లేదో ఇంకా నాకు పూర్తి క్లారిటీ రావటం లేదు అని చెప్తూ ఉంటే, ఏంటి బావా, అక్కపై నీకు ఉన్నంత నమ్మకం ఇదేనా? క్షమించేంత దూరం మీ మధ్య ఇంకా రాలేదు. రేపు సీమంతం అయిన తర్వాత మీ ఇద్దరూ కలిసి కూర్చొని మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోగొట్టుకోవాలి. నా మాట వినండి అని కేదార్ ధాత్రి ఇద్దరూ నచ్చ చెప్తూ ఉంటారు. రండి ముందు ఇంటికి వెళ్దామని తీసుకువెళ్తారు. సరే అలాగే వస్తాను అని సురేష్ అంటాడు. ఇదంతా కూడా యువరాజు చాటుగా నిల్చొని వింటూ ఉంటాడు. అయితే నువ్వు రేపు రావడానికి ఒప్పుకున్నావా బావా? రారా, మీ మధ్య ఇంకా దూరం పెరిగేలా నేను చేస్తాను కదా అని యువరాజు అనుకుంటాడు. ఇక ధాత్రి అయితే సీమంతానికి కావాల్సిన పళ్ళు పూలు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. కాచి ఏంటలా చూస్తూ నిల్చున్నావు, వచ్చి నువ్వు కూడా పనిచేయి అని పిలుస్తూ ఉంటుంది. కాచి నువ్వు చేయకు అని నిషి అంటుంది. ఏంటి నిషి, ఇది మన ఇంట్లో ఫంక్షన్, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని ధాత్రి అంటుంది. ఇది నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్, మేం చేయం కాక చేయం, మాకు ఇష్టం కూడా లేదు అని వైజయంతి నిషి ఇద్దరు కూడా తెలిసి చెప్పేస్తారు. అసలు ఇది మీ ఇంట్లో ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ అని కౌశికిని వదిన కూడా ఆలోచించుంటే మనం ఈరోజు నడి రోడ్లో ఉండేవాళ్ళం అత్తయ్య గారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని బోచి అడుగుతాడు. అన్నయ్య, మీరు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నారో కాస్త ముందు వెనక చూసి మాట్లాడండి అని నిషి అంటుంది. నేను మాట్లాడుతుంది కరెక్టే సిస్టర్, మీరు చేయకపోతే ఏంటి, జగదాత్రి సిస్టర్ నేను చేస్తాను అని బోచి అంటాడు. ఏంటి, మా బూచీని నువ్వు బాగానే మాటలు చెప్పి నీ వైపు తిప్పేసుకున్నావే, బూచీని మామయ్య గారిని కౌశికి అక్కని నీ వైపు బాగానే తిప్పుకున్నావు అని కాచి కోపడుతూ ఉంటుంది. మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి, మంచిగా మారండి అని బూచి అంటాడు. మీరంతా మన వాళ్ళు అనుకున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడాను, మీరు చేయకపోతే ఏంటి, నేనే దగ్గరుండి చేసుకుంటాను అని ధాత్రి చెప్తుంది. రా సిస్టర్, నేను నీకు హెల్ప్ చేస్తాను అని బూచి సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా ధాత్రి అయితే కిచెన్లో నిల్చొని ఉంటుంది, కోపంగా ఉంటుంది. అప్పుడే కేదార్ 2 బ్యాగులు పట్టుకొని అక్కడికి వస్తాడు. కోపంగా ఉన్న నిషి వాళ్ళ వైపు చూస్తాడు. అమ్మో డేంజర్ అనుకుంటాడు. ఏంటి బావా ఏమైంది అని బూచిని అడుగుతూ ఉంటే అంతకుముందు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక ధాత్రి కిచెన్లో ఉంది, వెళ్ళమంటాడు. వీళ్ళేమో ఇంత కోపంగా ఉన్నారు, ధాత్రి ఏమో కూడా కోపంగా ఉంది. ఏంటి హడావిడిగా పనిచేయాల్సిన మా ఆవిడ ఇంత కోపం ప్రదర్శిస్తే ఎలా, నవ్వు ధాత్రి నవ్వు అని కేదార్ అయితే నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏంటి కేదార్, వాళ్ళు గొడవ చేయడానికి చూస్తున్నారు. ఈ మాటలో కౌశికి వదిన విని ఎక్కడ బాధపడుతుందోనని నాకు చాలా బాధగా ఉంది అని ధాత్రి చెప్తుంది. కౌశికి అక్క ఈ మాటలు వినకుండా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే, నువ్వు మాత్రం అలా మూడీగా ఉండకు, నవ్వు అంటూ చక్కెర గింతలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ధాత్రి అయితే ఇక నవ్వుతూ ఉంటుంది. అమ్మే నిషి ఇప్పుడైతే ఏదో ఒక రచ్చ చేసి తీరాల్సిందే అని చెప్తూ ఉంటే అప్పుడే పనావిడిని పిలిచి నిషి ఆవిడ చెంపపై కొడుతుంది. దాంతో హాల్లోకి అందరూ వస్తారు. ఏంటి నిషి ఎందుకు కొట్టావు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటే కళ్ళు నెత్తికెక్కాయా, నా శారీని తాకుతూ వెళ్తున్నావు అని నిషి అరుస్తూ ఉంటుంది. అయ్యో చూసుకోలేదమ్మా, క్షమించండమ్మా అని ఆవిడ క్షమాపణలు చెప్తూ ఉంటుంది. క్షమించమని అడుగుతుంది కదా, వదిలేసే నిషి అని ధాత్రి చెప్తుంది. చిన్న విషయానికే గొడవ చేయకు అని కేదార్ చెప్తాడు. ఇందులో నేను గొడవ చేస్తున్నది ఏంటి వదిన, ఇప్పుడు కూడా మీరు నా తమ్ముడు నా చెల్లెలు అంటూ ఈవిడి గురించి కూడా మాట్లాడతారా ఏంటి అని నిషి చెప్తూ ఉంటే, గొడవ ఎక్కడ మొదలైనా కూడా అక్కడికే వెళ్తుందని చెప్పాను కదా కేదార్ అని కౌశికి చెప్తుంది. మరి మీరు చేస్తున్నది అలాగే ఉంది కదా వదిన, మీ స్వార్థం కోసం మీరు చూసుకుంటున్నారు, మేము ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాం అని నిషి అడుగుతుంది. ఏంటి నా స్వార్థం నేను చూసుకున్నానా, నేను ఎప్పుడు అలా ప్రవర్తించానో చెప్పు నిషి చూద్దాం అని కౌశికి అడుగుతుంది. లేకపోతే ఏందమ్మి, ఇంట్లో మాధురి అలా భర్తకు దూరం అయ్యి ఏడుస్తూ ఉంటే నువ్వు నీ సంతోషం కోసం సీమంతాలు జరిపించుకోవటం లేదా అని వైజయంతి అడుగుతుంది. అది స్వార్థం కాదా, చెల్లెలు కాపురం ఏమైనా పర్వాలేదా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే మాధురి అక్కడికి వస్తుంది. ఆపుతారా, అసలు కౌశికి అక్క సీమంతం నాకు బాధనిస్తుందని ఎలా అనుకుంటున్నారు, అక్క సంతోషంగా ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకెప్పుడు కూడా దానికి నాకు ముడి పెట్టకండి, అలా ముడి పెట్టాలని చూస్తే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. జగదాత్రి వదిన మీరు పనులు మొదలు పెట్టండి, కౌశికి అక్క సీమంతానికి ఎలాంటి లోటు రాకూడదు అని మాధురి అంటుంది. ఇక ధాత్రి అయితే అది విని చాలా సంతోషపడుతుంది.